హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగర దేవుని ప్రజలారా, అనేక సంవత్సరాలుగా అనేక రకాల శోధనలు అనుభవిస్తూ మరి జీవితంలో అనేక ఓటములు చవిచూసి వ్యాపారంలో, చేతి పనుల్లో, ఉద్యోగాల్లో సరైన బ్రేక్ త్రూ రాక నిరాశ నిస్పృహలో ఉన్నారా? మీ అందరికీ గొప్ప శుభవార్త. ఈ నెల అనగా జనవరి 25వ తారీఖు సాయంత్రం 6 గంటలకు పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ నుండి మరి సండే బ్రేక్ త్రూ సర్వీస్ జరగబోతుంది. స్థలం తార్నాక మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న ప్రెసిడెంట్ కన్వెన్షన్లో మరి ఈ యొక్క ఆరాధన జరగబోతుంది. ఈ ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైన రీతిగా కదులుతూ మీ జీవితాల్లో మరి ఈ నూతన సంవత్సరంలో మరి సరైన బ్రేక్ త్రూ ఇవ్వడం కొరకు పరిశుద్ధాత్మ దేవుడే కదలబోతున్నారు. బలమైన కార్యాలు మీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నారు కనుక మీరందరూ కుటుంబ సమేతంగా రండి, దైవ దీవెనలు పొందుకోనండి. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారు కదా? మరి ఉదయం మీరు లేవగానే యేసుకి థ్యాంక్స్ చెప్పారా? మీరందరూ కూడా థ్యాంక్స్ చెప్పారని నేను నమ్ముతున్నాను. అలాగే మరి దేవుని యొక్క వాక్యం మనల్ని బ్రతికిస్తుంది కదా. మనుషులు రొట్టె వలన మాత్రం కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించిన దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి కదా. మరి మనమందరం కూడా కేవలం దేవుని మాటలు బట్టి బ్రతుకుతున్నాం కదండి. మరి ఈ దినం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మనకిచ్చారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందామండి. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదను. బా, ఎంత చక్కటి శ్రేష్టమైన మాట దేవుడు చెప్తున్నారు. దేవుని బిడ్డలారా, మరి వాగ్దానం చూస్తున్నా మీరు అనుకోవచ్చు ఏమనంటే, మేమైతే దేవుని ఆత్మను పొందుకున్నాం ప్రభా, నన్నైతే నీ ఆత్మతో నింపావు, నన్నైతే నువ్వు ఆశీర్వదించావు. మరి నా బిడ్డల పరిస్థితి ఏంటి? నా బిడ్డలు ఏమైపోతారో? ఈ లోకం భయంకరంగా ఉంది కదా. మరి నా బిడ్డల జీవితం ఎలా అయిపోతుందో అని ఆలోచిస్తున్నారా? మీ పిల్లల కొరకు, మీ బిడ్డల భవిష్యత్తు కొరకు ఆలోచిస్తున్నారా? వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయో, నాకు పుట్టిన పిల్లలందరూ మరి ఎలా ఉంటారో, వారి జీవితాలు ఏంటి, వారి భవిష్యత్తు ఏంటి, వారికి మేమైతే దీవించబడ్డాం, మరి వారి పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నారా? ప్రియ సహోదరి సహోదరా, దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఆయన అంటున్నారంటే, ఇదిగో నీ యొక్క సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని, నీకు పుట్టిన బిడ్డలందరినీ కూడా నేను ఆశీర్వదిస్తానని దేవుడు మాట ఇస్తున్నారు. ఎంత గొప్ప దేవుడు కదా. ఆయనకు నీ మనసు తెలుసు, నీ హృదయం తెలుసు, నువ్వు ఎంతగా దుఃఖిస్తున్నావో, ఎంతగా వేదన కలిగి ఉన్నావో ఆయనకు తెలుసు. నీ పిల్లల కోసం నువ్వు ఎంత ఆలోచిస్తున్నావో ఆయన ఎరిగి నీతో మాట్లాడుతున్నాడు. బిడ్డ, నిన్నే కాదు నీ బిడ్డలను కూడా నా ఆత్మతో నేను నింపుతా, నా ఆత్మను వారి మీద కుమ్మరిస్తా, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నాడు ప్రభు. అంత మాత్రమే కాదు, నీకు పుట్టిన బిడ్డలందరినీ నేను ఆశీర్వదిస్తా కదా. కొన్ని కుటుంబాల్లో మనం చూస్తాం, ఒక తల్లి గర్భం నుంచి వచ్చిన బిడ్డలే అయినా ఒకరొక రీతిగా ఉంటూ ఉంటారు. కానీ దేవుడు చెప్తున్నారు, నీకు పుట్టిన పిల్లలందరినీ కూడా నేను ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు కదా. నువ్వు దీవించబట్టమే కాదు, నువ్వు ఆశీర్వదించబట్టమే కాదు, నీ పిల్లలను కూడా ఆశీర్వదించే దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. అలాగే నిన్ను ఆత్మతో అభిషేకించడం మాత్రమే కాదు, నీ బిడ్డలను కూడా ఆయన ఆత్మతో నింపే దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. ప్రియ సహోదరి సహోదరుడా, అబ్రహాం ఒక్కడే దీవించబడటం దేవుని చిత్తం కాదు.
అబ్రహాముతో పాటు అబ్రహాము కుమారులు ఇస్సాకు ఆశీర్వదించబడాలి, వారి బిడ్డలు ఆశీర్వదించబడాలి అనేది దేవుని చిత్తం కదా. ఈ రోజున ఒకవేళ దేవుని యొక్క సన్నిధానంలో వేదనతో మొర్రపెట్టేవేమో, నీ ప్రార్థన ఆలకించిన దేవుడు నీకు జవాబిస్తున్నాడు. బిడ్డ, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, నువ్వు భయపడుకో. నీకు పుట్టిన పిల్లలందరినీ నేను ఆశీర్వదిస్తాను, నువ్వు భయపడుకో, కృంగిపోకు, వారి గురించి ఆలోచించి దిగులుతో ఉండొద్దు, నువ్వు ధైర్యం తెచ్చుకో అని చెప్పి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. బిడ్డ, మరి నీ దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన మాటిస్తే తప్పనివాడు. నీ పిల్లల్ని ఆయన ఆశీర్వదించబోతున్నాడు, నీ బిడ్డల మీద తన ఆత్మను కుమ్మరించబోతున్నాడు. యేసయ్య మాట నమ్ముతావా? యేసయ్య, నీ మాట నేను నమ్ముతున్నా, నా బిడ్డలను దీవిస్తున్నందుకు, నా బిడ్డలను ఆత్మతో నింపుతున్నందుకు నీకు వందనాలు యేసయ్యని. యేసయ్యకి థ్యాంక్స్ చెప్పండి. ఎంతమంది యేసయ్య మాటను రిసీవ్ చేసుకుని ఆయన మాటను నమ్మారో ఈరోజున మీ అందరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చబడను గాక. ప్రార్థన చేసుకుందామండి. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుల మహోన్నతుడకు దేవానికి వందనాలు, స్తోత్రాలు. నీకు ఆమె నామానికి వందనాలు. ఈ ఉదయకాలం మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం బట్టి నీకే స్తోత్రాలు అయ్యా. నాయన, ఈ వాగ్దానం ఎంతమంది బిడ్డలు రిసీవ్ చేసుకున్నారో వారందరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చండి నాయన. ఇదిగో నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తున్నాను, నీ పుట్టిన పిల్లలందరినీ ఆశీర్వదిస్తున్నాను. ఎంత గొప్ప దేవుడవు నాయన. ఈరోజు నాయన ప్రభా, ఈ వాగ్దానం వింటున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి పిల్లల మీద నీ ఆత్మను కుమ్మరించండి, వారి బిడ్డలందరినీ ఆశీర్వదించండి అయ్యా. మంచి జీవితాలను వారి పిల్లలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. వారి బిడ్డలు చదివే చదువుల్లో ఉన్నత కృప ఇవ్వండి, వారి బిడ్డలకు మంచి సంబంధాలు దయచేయండి అయ్యా. వారి బిడ్డలు అందరూ కూడా ఆత్మికంగా ఎదగడానికి కృప చెప్పండి. వారి పిల్లల మీద నీ ఆత్మను కుమ్మరించండి. నీ వాగ్దానం వింటున్న బిడ్డలందరినీ కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను ఆశీర్వదించిన దేవుడు అయ్యా. పిల్లలను కూడా ఆశీర్వదించే దేవుడు కనుక ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు మ్యారేజ్ డేస్ బర్త్డే చేసుకున్నారు, వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, నీ యొక్క ఉద్దేశములు, నీ ప్రణాళికలు వారి జీవితంలో నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.